హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన హోమ్ టూర్ చూద్దాం. వెస్ట్ ఆఫ్రికాలో బుర్కినా ఫాసో అనే దేశంలో ఉన్నాను కాబట్టి ఇక్కడ మన హోమ్ ఎలా ఉంది, సరౌండింగ్స్ అంతా చూపిస్తాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొత్తం బయట నుంచి చూపిస్తాను. మెయిన్ గేట్ ఓపెన్ చేసి బయట ఎలా ఉంది, బయట నుంచి ఎంటర్ అయ్యి ఇక్కడ లోపలంతా ఇంట్లో ఎలా ఉంది మొత్తం చూపిస్తాను. సో ఇంటి బయట ఎలా ఉందో మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇది చూడండి, ఇంటి బయట ఎంత, ఇది మా ఆపోజిట్ హౌస్ చూడొచ్చు, మీరు బాగా క్లియర్గా చూడొచ్చు. నిన్న రాత్రి నుంచి వర్షం పట్టింది, ఎడసలేదు కాబట్టి ఇక్కడంతా వాటర్ అంతా లాగింగ్ అయిపోయింది. సో నాకైతే మన పల్లెటూరులో ఉన్నట్లు ఫీలింగ్ కలుగుతుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, మన పల్లెటూరు ఎలా ఉంటుందో అట్లే ఉంటుంది. ఇది క్యాపిటల్ సిటీ, ఈ కంట్రీ క్యాపిటల్ సిటీ. ఇట్లా పల్లెటూరు లాగా బాగా ప్రశాంతంగా ఉంటుంది. జనాలు తక్కువ ఉంటారు. ప్రశాంతంగా ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ చూడవచ్చు. ఇది మన హౌస్. ఇక్కడ నుంచి ఇదంతా మన హౌస్ చుట్టుపక్కల బాగా అన్ని చెట్లు, గ్రీనరీ బాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కా నుంచి ఇది నార్మల్ ఎంట్రన్స్, మనం వెళ్ళేదానికి, వెహికల్స్ వెళ్ళేదానికి ఎంట్రన్స్ ఇది అనమాట. సో అందుకని ఈ డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది అవుట్ సైడ్ అంతా ఎట్లా ఉంటుందన్నమాట. అది చూసారా, అది మెయిన్ రోడ్, వెహికల్స్ వెళ్తున్నాయి, అది మెయిన్ రోడ్డు. సో ఇట్లా ఉంటుంది. ఇటు వెళ్తే, ఈ రూట్లో వెళ్తే మంచి కాలేజెస్, స్కూల్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఉదయాన్నే అయితే పిల్లలు వెళ్తూ ఉంటారు. అది చూపించేవాడిని, ఉదయాన్నే చేయలేకపోయాను వీడియో. ఇప్పుడు కరెక్ట్గా టైం ఎంత అవుతుందంటే 8:30 అవుతుంది. ఇక్కడ 8:30 అయితే మనకి ఆల్మోస్ట్ 2:30, 5.5 hours డిఫరెన్స్ అండి మనకి ఇక్కడికి. సో మీరు యాడ్ చేసుకోండి, 8:30 ఇక్కడ అవుతుంది. సో మన ఇల్లు ఇది. సరే, కోడ్ వచ్చింది. ఎవరితో కోడ్? మా ఇంట్లోకి వస్తుంది. ఇదనమాట లోపల. ఇది ట్యాపు. సో వాటర్ పట్టడానికి పైప్ అన్నమాట. ఈ చెట్లన్నీ ఉన్నాయి కదా, మీకు చూపిస్తాను, చెట్లన్నీ చూపిస్తాను. ఇటు వెళ్తే చూడండి, ఎంత న్యాచురల్ ఫ్లవర్స్ చూడండి, న్యాచురల్గా వచ్చాయి, ఎంత బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. చాలా వేస్ట్ అయిపోతాయి మొత్తం. ఇంకా మనకి ఇక్కడ లేడీస్ లేరు కాబట్టి మొత్తం నేలపాలు అయిపోతాయి. ఒకరోజు పని ఆమెను కూడా అడిగాను అన్నమాట, మీరు పెట్టుకునేటట్లే తీసుకోండి అని. అంటే వాళ్ళు పెట్టుకోరండి, ఇట్లాంటి పూలు యూజ్ చేయరు ఇక్కడ. ఎంత బ్యూటిఫుల్ పూలు ఉన్నాయి చూడండి. ఇదంతా చెట్లు, చుట్టూరు ఎలా ఉందో చూడండి. నాకైతే చాలా నచ్చింది ఈ హౌస్ అయితే. చుట్టూరు ఎలా ఉందో చూడండి. ఇది మా పనామిది బైక్. ఇది బైక్లో వస్తుంది, బైక్లో వెళ్తుంది. ఉదయాన్నే 6 to ఈవినింగ్ 6 ఈమె ఇక్కడే ఉంటుంది. ఇది కార్ పార్కింగ్ ప్లేస్. కార్ ఎంట్రన్స్.
ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ చూశారు కదా, ఇంటి చుట్టూ గ్రీన్ ప్లాంట్స్ బాగా రోజు నీళ్ళు పడతారు కాబట్టి పచ్చగా ఉన్నాయి. ఇది మీకు తెలిసే ఉంటుంది ఈ చెట్టు ఏంటో. ఇది ద్రాక్ష చెట్టు, కాకపోతే ఇప్పుడు కాయలు ఏం లేవు. ఇంతకు ముందు అంటే ఒక గెలకి కాసినది, అది రోజు మాగిపోయింటే తినేసింది. ఇది ద్రాక్ష చెట్టు. ఇది చూసారు కదా, మొత్తం గ్రీన్ ప్లాంట్స్. ఈ కోడ ఎవరితో మా ఇంట్లోకి వచ్చేసింది. ఇది ఇక్కడ కోడి చూడండి, మన సైడ్ గిరిజా కోడి మాదిరిగా ఉంది. ఇది పవర్ జనరేటర్ సెట్. పవర్ వెళ్ళిందంటే ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇది ఎలక్ట్రిక్ రూమ్. మొత్తం ఇక్కడంతా ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఉంటుంది. సింబగాడు ఉన్నాడు చూడండి. ఇట సింబా రారా, ఇది మా పిల్లి. ఓయ్ సింబా. దీని తమ్ముళ్ళు ఇంకా 2 ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తాను. ఇక్కడ చెట్ల లోపల పడుకుంది. ఇదంతా తులసి మొక్కలు చూశారు కదా, మొత్తం తులసి మొక్కలు ఇవన్నీ. తులసి మొక్కలు ఉన్నాయి, అలోవెరా ఉంది. ఇది చూడండి, ఇది గన్నేరు చెట్టు. ఈ రోజా చెట్లు చాలా ఉన్నాయి. ఈ చెట్టు అయితే మనకు అంత ఐడియా లేదు. ఇది కరివేపాకు చెట్టు. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో నేను చాలా ప్లాంట్స్ అన్నీ చెప్పాను ఇక్కడంతా. మళ్ళీ ఇప్పుడు హోమ్ టూర్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్దామని చేశాను. ఇంకా లోపల ఎంట్రన్స్లో వెళ్ళిపోదాం. ఇక్కడ చూశారు కదా, మొత్తం మెస్ ఉంటుంది అన్నమాట. దోమలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి, బయట భరించలేరు. అందుకని ఇంటి చుట్టూరు మొత్తం మెస్ ఉంటుంది. సో దోమలు ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి లేకుండా నీట్గా మెస్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ చూశారు కదా. ఇది వరాండా టైప్లో ఉంటుంది. ఇక్కడ మొత్తం మెస్ ఉంటుంది. ఇక్కడ కూడా ఆమె మా పనేమో. ఇది లోపల, ఇది లివింగ్ రూమ్. చూడొచ్చు ఎంత అది టీవీ. ఇది మైక్రో ఓవెన్. ఇది చిన్న అర్మరా టైప్ ఉంది. మొత్తం ఇక్కడ ప్లేట్స్ ఇవన్నీ పెడతా ఉంటారు. ఇది మిర్రర్. చూడొచ్చు. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉన్నది చూడండి. 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఎందుకంటే ఇది వర్క్ చేయట్లేదు. రీసెంట్గా ఇది తెప్పించాను. సో ఇది వచ్చి వాటర్ డిస్పెన్సర్. తెలుసు కదా, ఇది వాటర్ బాటిల్, వాటర్ డిస్పెన్సర్. ఇది లోపల నుంచి ఇలా ఉంటుందన్నమాట హాల్ వ్యూ. ఇవి ఇంకా ఇది ఒక అర్మరా, పెద్ద అర్మరా టైపు. చూడవచ్చు. ఇక్కడేం పెద్ద చెప్పుకోదగినవేం లేవు, ఓన్లీ మిక్సీ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. కిచెన్ కూడా చూపించేస్తాను ఇట్లే.
కిచెన్లో పెద్దగా ఏమీ ఉండవు. మిక్సీ ఒకటి ఉంటుంది, ఈ కత్తులు నైఫ్స్ అన్నీ ఉంటాయి. ఒకటి బయటికి తీసి చూపిస్తాను. ఇది కత్తి, ఇది ఇంకో కత్తి. సో ఇది ప్లేట్, చిన్న అరమర, ఇది కుక్కరు, అంతే అండి. ఏం లేదు, కిచెన్లో అయితే ఏమి ఉండదు. ఇది స్టవ్, సో ఓవెన్. ఇది గ్యాస్ వచ్చి బయట ఉంటుంది, బయట నుంచి లోపలికి కనెక్షన్ ఉంటుంది. సో ఇది బాగా అడ్వాన్స్డ్ ఓవెన్. ఇక్కడ దీంట్లోనే గ్రిల్ మొత్తం కావాలంటే చేసుకోండి, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దేవుని రూమ్ చూపిస్తాను, చూడండి. ఇది దేవుని రూము. సో ఉదయాన్నే దీపం వెలిగించాను, ఇప్పుడు ఆరిపోయింది. సో ఇదన్నమాట మన వెంకటేశ్వర స్వామి, గణపతి ఇద్దరు ఉంటారు. ఇది దేవుని గుడి, అంతే సింపుల్. సో ఇది బట్టలు అరేంజ్ చేసేదానికి మనం అరేంజ్ చేసుకునే సెటప్. సో ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్. చూసారు కదా, ఇది చిన్న టేబుల్. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏమంటే, ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ సీఫా, ఈ కంట్రీలో సీఫా కరెన్సీ యూజ్ చేస్తారు. ఆ కరెన్సీ కాయిన్స్ అన్నీ ఇలా పెట్టాను అన్నమాట. 500 కాయిన్, 200 కాయిన్, 100 కాయిన్, 50 కాయిన్, 25 కాయిన్. సో ఇక్కడ 500 అని అంటే మన ఇండియన్ కరెన్సీలో 65 రూపీస్ ఈక్వల్ అనమాట. మీరు దాన్ని బేస్ చేసుకొని మీకు కన్వర్ట్ చేసుకోండి. ఇది ఇట్లా ఉంటాయి చూడండి, ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. స్పోర్ట్స్ కార్, చాలా ఇష్టం ఈ బొమ్మ నాకు, అందుకే ఇప్పుడు ఇది ఇక్కడే ఉంటుంది. ఇది రోజ్ వాటరు చూసారు కదా. ఇది ఇక్కడ బుక్స్ అన్నీ చూపిస్తాను. బుక్స్ చూసారు కదా, మొత్తం వెరైటీ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇది కింద ఇక్కడ ఉండేది వచ్చి 11 minutes. ఇది ద బుక్ ఆఫ్ మెర్దాద్, పిలిగ్రిమేజ్ అండ్ అడాల్ఫ్ హిట్లర్ గురించి మొత్తము. స్టే హంగ్రీ స్టే ఫులిష్, ఇది బిజినెస్ రిలేటెడ్ బుక్. ఇది 3 mistakes ఆఫ్ మై లైఫ్, చేతన్ భగత్ గారు రాసింది. ఇది పాలో కోహ్లీ గారు రాసింది, విన్నర్స్ స్టాండ్ అలోన్. అందులో ఇది వచ్చి బిజినెస్ సైకాలజీ ఆఫ్ సెల్లింగ్, బిజినెస్ రిలేటెడ్. నాకు అన్నింటికంటే నచ్చిన బుక్ ఇది, ద డిఫికల్టీ ఆఫ్ బీయింగ్ గుడ్.
ఇది సింపుల్గా మన మహాభారతం ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ని డీటెయిల్డ్గా డిస్క్రైబ్ చేస్తూ రాసిన బుక్ భలే ఉంటుంది. ఒక దుర్యోధన అనే క్యారెక్టర్లో నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, పాండవులలో నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, ద్రౌపది కరేజ్ ఎలా ఉంది, చాలా బాగుంటుంది బుక్. ప్రతి ఒక్కరూ భారతం తెలిసిన వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. గురుచరణ్ దాస్ మీకు తెలుసు కదా, రైటర్ గురుచరణ్ దాస్, ఇండియన్ రైటర్, భలే రాశారు. సో ఇది నా బుక్స్ అన్నీ. తర్వాత ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మీకు ఎక్కడైనా ఈ బుక్ దొరికితే మిస్ అవ్వకుండా చదవండి. ఎందుకంటే ఈ బుక్ చదివిన తర్వాత మీ పర్స్పెక్టివే చేంజ్ అయిపోతుంది. అంత పవర్ఫుల్ బుక్ ఇది. ద బుక్ ఆఫ్ మిర్దాద్. కొంచెం పోయిటరీ టైప్లో ఉంటుంది బుక్. కొంచెం అర్థం అవడానికి కష్టంగా ఉంటుంది, కాకపోతే చదివి బాగా అర్థం చేసుకోవాలి. పోయిటరీ టైప్లో ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది. సో మీకు బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు. చాలా నేర్చుకోవచ్చు దీనివల్ల. ఇది మన వాష్రూమ్ అండి, చూడవచ్చు. ఇది ఎంట్రన్స్, ఇది షవర్. ఇది చూసారు కదా, ఇది మిర్రర్. చాలా నచ్చింది ఈ హౌస్ అయితే, నాకు చాలా నచ్చింది. ఇది ఈరోజుకి మన హోమ్ టూర్ అంటే మీరు ఏదేదో గొప్పగా ఎక్స్పెక్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ పెట్టలేదు కాబట్టి బ్యాచిలర్గా ఉన్నాను. ఇంత పెద్ద విశాలవంతమైన ఇంట్లో ఒకరినే ఉండాలంటే కొంచెం బోర్ కొడుతుంది. ఇది సింపుల్గా హోమ్ టూర్. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.